మనము చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు అంటే దేవుణ్ణి బయలుపరచడానికి, టు షో ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అంటారు అన్నమాట. అంటే అసలు దేవుడు ఎవరు అనేది లోకానికి తెలియదు. అసలు అర్థమవుతుందా? దేవుడు ఎవరు అనేటువంటి విషయము ప్రపంచానికి తెలియదు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేసినంటే, దేవుడు అంటే ఎవరో తెలుసా, ఇగో ఇలాగుంటాడు అని దేవుణ్ణి లోకానికి తెలియజేసినాడు అనమాట. అందుకనే ఫిలిప్ అనుకుంటా ఆయన అడుగుతాడు, మాకు మీరు తండ్రిని బయలుపరచండి అని. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఈ లోకంలో గొప్ప మర్మం ఏంటిదని అంటే, దేవుడు ఆయనను ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఆయనను ఎవ్వరు కూడా పరిశోధించి తెలుసుకోలేరు. లోకం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటేనే మనకు ఆయన ఎవరో తెలుస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన్ను తాను బయలుపరచుకోవడానికి, తన యొక్క స్వభావంను బయలుపరచుకోవడానికి, తన వ్యక్తిత్వాన్ని బయలుపరచుకోవడానికి ఏమైంది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు ఎలా ఉంటాడండి అని మనం ప్రశ్న అడిగినాం అనుకోండి, యేసు యొక్క వ్యక్తిత్వాన్ని మనము చూడాలి. యేసు యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని మనము చూడాలి. మీరు దేవుని యొక్క ప్రేమను గురించి మీరు ఆలోచించిన, దేవుని యొక్క సహనం గురించి మీరు ఆలోచించిన, దేవుని యొక్క క్షమాపణను గురించి మీరు ఆలోచించిన, మనకి ఎట్లా తెలుస్తుంది? యేసుక్రీస్తే మనకి బయలుపరచింది. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి బయలుపరిచింది. ఆయన ఎలాంటి వారినైనా క్షమిస్తాడనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు బయలుపరిచింది. లేకపోతే దేవుడు మనకి ఎప్పుడు మర్మంగానే ఉండేవాడు. దేవుడు అంటే ఒక మర్మముగా ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఒక ప్రేమను మనకి తెలియపరిచింది, ఆయన ఒక క్షమాపణను తెలియపరిచి, ఆయన ఒక సహనాన్ని మనకి తెలియపరిచింది. ఇప్పుడు మనకున్న ధైర్యం ఏంటిది అని అంటే, యేసుక్రీస్తు ఏదైతే తాను వ్యక్తం చేసినాడో, ఏదైతే బయలుపరిచిండో దాన్ని బట్టి మనకి ధైర్యం. దేవుడు ఎలా ఉంటాడనంటే, అందుకనే సువార్తలు బాగా చదవాలి. సువార్తలు చదువుతున్నప్పుడు యేసు యొక్క ప్రతిస్పందన, యేసుక్రీస్తు మనుషులతో ఉన్న విధానం, యేసుక్రీస్తు మనుషులను చేరదీస్తున్నటువంటి విధానం, ఇవన్నీ చూసినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కూడా నన్ను ఇలాగూ చేరదీస్తాడు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడని తెలిసిన తర్వాత నిజంగా ఆయనను వెంబడించకుండా మనము ఉండలేము. ఆయన త్యాగం ఏంటిదో మనకు తెలిసిన తర్వాత, ఆయన ప్రేమ ఏంటిదో మనకు తెలిసిన తర్వాత ఆయన విడిచి మనము ఉండలేమన్నమాట. అందుకని యేసుక్రీస్తు లోకంలోనికి రావడంలో ఉద్దేశం ఏంటిదంటే, దేవుడెవరో లోకానికి తెలియాలి. ఆయన పరిపూర్ణతను ఆయన ఏం చేసినాడు? తనలో ఇముడ్చుకొని ఈ లోకానికి వచ్చి తాను చూపించాడు. అందుకనే యేసు ప్రభు యొక్క జీవిత విధానం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ఏ మనుషునికి కూడా సాటిరాదు. ఆయన కంప్లీట్గా డిఫరెంట్గా జీవించింది. దేవుడు ఎవరో తెలియాలంటే యేసుక్రీస్తు ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే, దేవుడు ఎవరో మనకి తెలిసింది. యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా దేవుడు ఎవరో మనకి తెలిసింది. లేకపోతే తెలియకపోయేదని. మనం అనుకున్నది కాదు దేవుడు. చాలాసార్లు మనుషులు ఏం చేసినారు? దేవుణ్ణి కూడా వీళ్ళు సృష్టించేసారు అనమాట. ఇలా ఉంటారు కావచ్చు అని చెప్పేసి. కొన్నిసార్లు అయితే మనుషులను కూడా దేవుళ్ళని చేసేసారు అనుకోండి, అది వేరే విషయం. బైబిల్లో యెషయా గ్రంథంలో చాలా చక్కగా వివరిస్తాడనమాట. విగ్రహముల గురించి కానీ,
దేవుళ్ళని తయారు చేసుకునేటువంటి విధానం గురించి వివరిస్తాడు. దేవుడు మనుషులతో చేయబడిన వాడు కాదు, మనుషులు చేస్తే ఆయన దేవుడు కాదు. మనకు సరైనటువంటి అవగాహన లేదు. అవగాహనను మనకి ఇవ్వడానికి, దేవుడు ఎవరో తెలియపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకాన్ని. నాకు అనిపిస్తుంది నిజంగా అసలు యేసే కనుక ఈ లోకానికి రాకపోయి ఉంటే మన జీవితం ఒక ప్రశ్నార్థకంగానే ఉండేదన్నమాట. అసలు ఎందుకు ఉన్నాము, ఎందుకు బ్రతుకుతున్నాము, మనం ఎటు పోతున్నాం ఏమీ తెలిసేది కాదు. కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చి, ఇదిగోండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఇదిగోండి దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు, మీ బాధలు, మీ కష్టాలు, మీ ఇరుకులు, ఇబ్బందులు ఆయన చూస్తున్నాడు, ఆయన అర్థం చేసుకున్నాడు, వాటి నుండి విడిపిస్తాడు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు తన జీవితం ద్వారా దేవుడు తెలియపరిచి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరైతే తృణీకరించబడ్డారో లేకపోతే ఎవరైతే వెలివేయబడ అలాంటి వారితో ఆయన సహవాసము చేస్తున్నాడు. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఓహో, దేవుడు అంటే ఒక వర్గానికి చెందినవారు కాదు, ఆయన అందరినీ చేరదీసేటువంటి వాడు. లేదా దేవుడు అంటరాని వారిని, లేకపోతే అణగారిపోయినటువంటి వారిని, లేకపోతే కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉండేటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, అందరితో ఉండేటువంటి వాడు, అందరిలో ఉండేటువంటి వాడు అనేటువంటి విషయం మనకి అర్థమైంది. కాబట్టి మనం ఈ క్రిస్మస్ టైంలో మనకి ఎంత దేవుడు తెలుసు, ఎవరి ద్వారా తెలిసింది? మనకి యేసుక్రీస్తు ద్వారానే తెలిసింది. కాబట్టి మనము ఈ క్రిస్మస్ టైంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడని ఎవరైనా అడిగినప్పుడు అసలు దేవుడు ఎవరో తెలియజేయడానికి యేసుక్రీస్తు వచ్చినాడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావాన్ని బయలుపరచడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు అనేటువంటి విషయం మనము తెలియజేయాలి. అంతేకాకుండా యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. దేవుడు ఎందుకు వచ్చినాడట? చూడని వారు చూచుటకు, చూడని వారు చూచుటకు, టు గివ్ సైట్ టు దోస్ హు ఆర్ బ్లైండ్. ఎవరు గుడ్డివారు? చూడని వారు గుడ్డివారా? ఓకే, 40 కూడా చదవండి. ఆయన యొద్దనున్న పరిశీలలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. యేసుప్రభు ఎందుకు వచ్చినంటే, చూడని వారు చూడవలెను, చూడని వారు చూడవలెను. ఎవరికి గుడ్డివారు అని అంటే ఫిజికల్ బ్లైండ్నెస్ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడతలేడు. చాలా విషయాలు వారికి అర్థం కావు, వారి తల్లకి ఎక్కాయి అన్నమాట. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇంత మంచిగా చెప్తున్నా కానీ ఎందుకు అర్థమవుతలేదు అని. ఇంత మంచిగా వివరించి చెప్తున్నా కానీ ఎందుకు అర్థమవుతలేదు? వారు గుడ్డివారు కాబట్టి. వారికి ఒకసారి మీరు కళ్ళు మూసుకొని చూడండి, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం చీకటే కదా. ఆ చీకటిలో మీరు ఎన్ని కలర్స్ చూపించినా వారికి ఏమైనా సంతోషం అవుతుందా? మీరు ఎంత అందమైన ప్రపంచాన్ని చూసినా వారు సంతోషపడతారా? పడరు. ఎందుకు? వారు గుడ్డివారు, వారికి చూపు లేదు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను అర్థం చేసుకునేటువంటి ఒక జ్ఞానము ఈ లోకంలో చాలామందికి లేదు. అటువంటి వారికి ఈ నూతనమైనటువంటి విషయాలు, దైవికమైనటువంటి విషయాలు తెలియపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన. లైఫ్ గురించినటువంటి అవగాహన ఉండదు. వారు ఎందుకు పుట్టినరో వారికి తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో వారికి తెలియదు, వారు ఎటు పోతున్నారో వారికి తెలియదు. వాళ్ళు మనం ఏమనాలి? గుడ్డివారు అనాలి కదా. వాళ్ళెవరు? గుడ్డివారు. మరి గుడ్డివారు వెలిగించబడాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడి లోకానికి వచ్చింది. మనం పోయిన వారం కూడా చూసినాం కదా. అపవాది ఏం చేస్తున్నాడు? వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. అంటే వారికి ఏం కనిపిస్తలేదు.
యేసుక్రీస్తు త్యాగం కనిపిస్తలేదు, యేసుక్రీస్తు శిలువ కార్యం కనిపిస్తలేదు. అసలు వారి జీవితము తర్వాత అసలైన జీవితం ఉండేటువంటి ఒక అవగాహన వారికి వస్తలేదు. మనం ఎంత వివరించి చెప్పినా, ఎంత ఉదాహరణలు చెప్పినా, ఎందుకంటే వారు గుడ్డివారు. అయితే యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తుందో తెలుసా? ఆ గుడ్డి వారికి ఈ వెలిగింపు అనేది రావాలి, దైవికమైనటువంటి అవగాహన వారికి రావాలి. ఈ లోకంలో అందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే మనసు పెడుతున్నారు. అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ మీదనే వారి మనసు ఉంటుందన్నమాట. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకోండి. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతారా అంటే తీసుకోపోరు కదా. భూమి జాగల గొడవలు మనకు తెలుసు కదా, అవునా? ఒక ఫీట్ జాగ కోసం ఏం చేస్తారు? వీళ్ళు కొట్లాడమే కాదు, వీళ్ళ పిల్లలు కూడా వారితో మేము మాట్లాడడం. ఎందుకు మాట్లాడరు అని అంటే, మాకు అప్పుడు ఒక ఫీట్ జాగమంటే వదలకుండా ఏం చేసిండు? ఇటు జరిపి కట్టిండు. తరతరాల వరకు పోనా ఫీట్ జాగ తీసుకొని పైకి పోతాడంటే అది కూడా పోడు. తీసుకుపోతాడా? తీసుకుపోడు. కానీ మనుషులను ఏం చేస్తారు వీళ్ళు కదా. అంటే వారు ఎంత గుడ్డితనంలో ఉన్నారనంటే, మేము ఇది ఏమి తీసుకోపోమని తెలుసు, ఇవేవి మాత్రం రావని తెలుసు, అయినా కానీ ఏం చేస్తున్నారు? వాటి కొరకే పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉంటారు. ఓటీల మీద ఓటీలు చేస్తూ ఉంటారు. శరీరం సహకరించకపోయినా, బలహీనమైన ఈరోజు పోకపోతే మళ్ళీ 2000 కట్ అవుతాయి కదా, పోవాలి, పోయి కూర్చొని రావాలి. ఎందుకు అంత కష్టం? అవును. అవే దైవికమైనటువంటి విషయాలు. ఆలయంలో ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు కూర్చుందాం, ఒక ½ అన్ అవర్ ఎక్కువసేపు ప్రార్థన చేద్దామనే ఆలోచన రాదు, ఉండదు, చేయరు. ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. మనము వారికి పిచ్చివారిలాగా కనిపిస్తున్నప్పటికీ అసలు పిచ్చంతా వాళ్ళ లోపలనే ఉంది. ఎవరు? క్రీస్తుని ఎరగనటువంటి వారిలో ఉందన్నమాట. వారు ఎందుకు ఇంత కష్టపడుతున్నారో, ఎందుకు ఇంత సంపాదిస్తున్నారో, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారో వారికి తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి గుడ్డితనంలో ఉండేటువంటి వారు డబ్బు కొరకు కానీ, పేరు ప్రఖ్యాతల కొరకు కానీ, మనుషుల మెప్పు కొరకు కానీ, రకరకాలైనటువంటి కారణాలతోని చాలా కష్టపడుతున్నారు. అవన్నీ కూడా క్షణంలో ఏమైపోతాయి? మాయమైపోతాయి. ధనవంతుల లాజరు స్టోరీ తెలుసు కదా మీకు కదా. ఏమైపోయిండు? చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏంది పరిస్థితి? ఏమి రావు. దాహం తీర్చుకోలేని పరిస్థితి అక్కడ. ఈలోక సంబంధంగా నువ్వు ఎంత సరదాలు చేసినా, ఎంత ఆటపాటలతో నువ్వు ఎంజాయ్ చేసినా కానీ అదంతా కూడా ఈ లోకంతో అంతమైపోతుంది. మనం ఎక్కడ ఉండాలి? నిత్యత్వంలో ఉండాలి, మనం పరలోకంలో ఉండాలి, దేవునితో ఉండాలి. కాబట్టి మనం ఏం కావాలి? మనకు వెలిగింపు ఉండాలి, మన కనులు తెరవబడాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, చూచువారు గుడ్డివారు కావాలని. చూచువారు గుడ్డివారు అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటిదనంటే పరిశీలన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గుడ్డివారు, ఈ కళ్ళు ఉన్నటువంటి వారు ఎవరనంటే, మేము చూస్తున్నాం అనుకుంటున్నారు చూడండి, మాకు వాక్యం తెలుసు, బైబిల్ ఏముందో మాకు అన్నీ తెలుసు అని అంటారు, కానీ వీరు ఆ వాక్య ప్రకారము జీవించరు. కాబట్టి దేవుడు అలాంటి వారిని దేవుడు పక్కకి పెట్టేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడనంటే, ఎవరికైతే ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన లేదు, ఈ లోకం అశాశ్వతమైనటువంటి ఒక ఆలోచన లేదో, వారికి అటువంటి ఆలోచన ఇవ్వడానికి, ఈ లోక సంబంధంగా కాదు బాబు, నువ్వు ఎప్పుడు నిరంతరం జీవించాల్సింది నిత్యత్వములో, ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ ఉద్దేశాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి. కాబట్టి మనం చెప్పాలి, మీరందరూ కూడా ఏమై ఉన్నారు? గుడ్డివారుగా జీవిస్తున్నారు. మీకు ఒక గురి లేదు, మీకు ఒక గమ్యం లేదు, మీరు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, మీరు ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, ఎందుకు డబ్బు వెనకాల పరిగెడుతున్నారో తెలియదు, పేరు ప్రఖ్యాతల కొరకు ఎందుకు ఇంత ప్రాకులాడుతున్నారో తెలియదు. గుడ్డివాడికి ఏం కూడా తెలియదు కదా పాపం. వారికి దేవుడు చూడడానికి, ఆధ్యాత్మికమైన విషయాలు గ్రహింప చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. 12వ అధ్యాయం 46వ వచనం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు
నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చాలు. మూడోది చీకటిలో ఉండకుండానట్లు. ఎందుకు వచ్చినాడు యేసుక్రీస్తు? ఎవరు? మన గురించి చెప్తారు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో ఉండకుండానట్లు, నాట్ టు రిమైన్ ఇన్ డార్క్నెస్. చాలామంది క్రీస్తుని ఎరిగి కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారు? చీకట్లో ఉంటారు. మీకు అనిపించచ్చు, క్రీస్తుని ఎరిగిన తర్వాత చీకట్లో ఉండడం ఏంటిది అని. రోమాపత్రికని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపవాది క్రియలు కదా, అపవాది ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని పోరాటంలో మనతోని గెలుస్తూ ఉంటాడు కదా. కొన్నిసార్లు అపవాది గెలుస్తాడా? మీరే గెలుస్తుండ్రా? అపవాదే చాలాసార్లు గెలుస్తుంటాడు. ఎందుకు? మనం బలహీనులం కదా, మనకు వాక్యం తినమే, ప్రార్థన చేసుకోము. అపవాది వచ్చి టపాటపా 2 వేస్తాడు, కింద పడేస్తాడు. బ్రతికంతా ఓటమి బ్రతికే. రక్షణ ఉందా అంటే ఉంది అంటాం. మరి నీ జీవితంలో జయ జీవితం ఉందా అని అంటే లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు, చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన. మనము చీకటిలో ఉండొద్దు. కేవలము పాపం విషయమే కాదు, ఇక్కడ వాక్యమును గురించినటువంటి అవగాహన గురించి కూడా మనం ఆలోచన చేయాలి. చాలామందికి వాక్యపు వెలుగు తెలియదు, వాక్యములు ఉండేటువంటి ప్రత్యక్షత తెలియదు. మన వాక్యం చదవము, వాక్యం ధ్యానించము, వాక్యం స్టడీ చేయము. మనం వాక్యం ఎప్పుడైతే తెలుస్తుందో మనము ఆ చీకటి అనేటువంటి పాపము కావచ్చు, లేకపోతే కొన్ని బంధకాలు కావచ్చు, కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు, కొన్ని అభిప్రాయాలు కావచ్చు, వాటన్నిటి నుండి మనం బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం బైబిల్ చదవం, రక్షణ మాత్రము పొందుకొని ఉంటారు. వారు బైబిల్ చదవరు. వారిని ఏమి పరిపాలిస్తుంది, ఏమి నడిపిస్తుంది అంటే వారికి ఉన్న అవగాహన, వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న ఎక్స్పీరియన్సే వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? ఎట్లయినా సరే లోక సంబంధంగానే ఉంటాయి. వాళ్ళకి ఆ రెవల్యూషన్ అనేది, ఆ ప్రత్యక్షత అనేది ఉండదు. ఉండనప్పుడు వారు ఎక్కడ ఉన్నట్టు? చీకటిలోనే ఉన్నట్టు. అసలు క్రీస్తులో దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది, క్రీస్తులో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది అనేటువంటి ఒక విషయము మనకు అర్థం కాకపోతే మనం ఎలాగూ జీవిస్తామనంటే మనం బానిసలుగానే జీవిస్తాం. మన పాపం నుండి విడిపించబడినా కానీ ఇంకా నా మీద ఏదో బరువు ఉంది, కొంతమంది నాకు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటారు. అట్లనే ఉంటుంది జీవితం అంతా, అది అట్లాగే ఉంటుంది. యేసుక్రీస్తు వాటి అన్నిటి నుండి విడిపించిండు, ఆ బంధకాలన్నిటి నుండి విడిపించిండు, ఆ మూఢక నమ్మకాల నుండి విడిపించిండు. మనకుండేటువంటి అభిప్రాయం ఇంపార్టెంట్ కాదు, మనకున్న అనుభవం ఇంపార్టెంట్ కాదు, మనకున్న జ్ఞానం ఇంపార్టెంట్ కాదు. వాటన్నిటికి అతీతంగా వాక్యం చెప్తుంది అంటే కూడా మనం ఏం చేస్తాం? మళ్ళీ పోయి కొబ్బరికాయ కొట్టుడే. కొడతారా? వాక్యం అంతా తెలిసి కూడా మళ్ళీ పోయి ఏం చేస్తున్నారు? మూలకి ఏదో ఒకటి పెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు చాలాసార్లు. అంటే వారు ఏం చేస్తున్నారు? వెలుగులోనికి వారు ఇంకా వస్తలేరు, ఆ బంధకాల నుండి ఇంకా బయటికి వస్తలేరు. గలతీ పత్రిక, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు మరలా ఏం చేస్తున్నారు? బానిసలుగా మాట్లాడు. ఏదో ఒక ఆలోచన, ఇట్లా చేయకపోతే ఏమవుతుందేమో, అట్లా చేయకపోతే ఏమవుతుందేమో, దేవుడు ఏమైనా చేస్తాడేమో. అంటే ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? అవి మీ ఆలోచనలు. బైబిల్ చదవకపోతే ఏమవుతుందేమో, ప్రార్థన చేయకపోతే ఏమైనా అవుతుందేమో, అదే ధోరణిలో మనం జీవిస్తున్నాం. దేవుడు అంటున్నాడు మనము ప్రత్యక్షత నుండి అధికమైన ప్రత్యక్షతలోనికి వెళ్ళాలి. క్రీస్తులోనికి ఎదుగుతున్న కొద్దీ మనలో ఉండేటువంటి బంధకాలన్నీ కూడా ఏమైపోతాయి? దేవుడు బంధకాలన్నిటి నుండి దేవుడు మనకు విడుదలిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత దేవుని వాక్యానికి సన్నిహితంగా ఉంటే, ఎంత దేవునితో నువ్వు సమయం గడుపుతా ఉంటే అంతగా నీ ఆత్మ నీ లోపల అంతగా ఆనందిస్తుంది. లేకపోతే ఒక రెస్ట్రిక్టెడ్ లైఫ్ అన్నమాట. సన్యాసులు బ్రతుకుతో చూడండి, క్రైస్తవ సన్యాసులు మన దాంట్లో కూడా చాలామంది ఉంటారు. యేసుక్రీస్తు మాకు విడుదలిచ్చిండని తెలుసు, యేసుక్రీస్తు మమ్మల్ని విమోచించినడని తెలుసు, యేసుక్రీస్తు ప్రతి ఆచారం నుండి, ప్రతి బంధకాల నుండి విడిపించినది తెలుసు. అయినా కానీ మనం కొన్ని పెట్టుకొని ఉంటాం అన్నమాట. అంటే దానికంటే మనకి వాక్యం కంటే కూడా మనకు అవే ఇంపార్టెంట్ అయిపోయింది. నేను అట్లా అనుకుంటున్నా, వాళ్ళు అట్లా చెప్తుంది, చాలా పెద్ద ఆయన అట్లా చెప్పిండు కాబట్టి అది అంతే కావచ్చు అని మనం ఏం చేస్తున్నాం?
అలాగే జీవిస్తున్నాం. దేవుడు అంటున్నాడు వాటన్నిటి నుండి బయటికి రావాలి. చీకటిలో మనం నిలిచి, అజ్ఞానంలో మనం నిలిచి ఉండొద్దు. చీకటి అంటే కొన్నిసార్లు అజ్ఞానానికి కూడా గుర్తే. కొన్ని విషయాల గురించి అవగాహన లేదనుకోండి, ఏం చేస్తాం? భయంగా బ్రతుకుతూ ఉంటాం. అంతే కదా. ఏదైనా కొత్త ప్రాంతానికి పోయినా, కొత్త వాళ్ళ దగ్గర పోయినా మన యొక్క బిహేవియర్ ఎట్లుంటుంది? ఓన్ ఏంద్రభయ అని అంటామా? కొంచెం మన లోపల భయం ఉంటుంది కదా, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూస్తే ఇట్లున్నాడు. అవునా? ఏ పరిస్థితులైనా సరే కొత్త వాటిలోనికి పోయినప్పుడు, కొత్తవి ఏమైనా చేస్తున్నప్పుడు కొంచెం మనకి ఎందుకు అట్లా అంటే మనకి వాటి గురించి జ్ఞానం లేదు కాబట్టి, వాటి గురించి అవగాహన లేదు కాబట్టి. అయితే దేవుడు మనకి పరిపూర్ణమైన జ్ఞానం ఇవ్వడానికి, పరిపూర్ణమైన ప్రత్యక్షత ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనం భయంగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. మనం సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రతిసారి బైబిల్ ఏముంటుంది? భయపడకండి అంటే మనకు దేవునికి తెలుసు. అంటే భయపడతారు, అంటే భయపడతారు. ఇలా పదే ఆ మాట చెప్తున్నాడు. ఏమని? మీరు భయపడకండి, ఫ్యూచర్ గురించి భయపడకండి, నేనున్నా కదా, ఎందుకు భయపడతారు? అయినా కానీ బైబిల్ ఏం చెప్తుంది? నేనున్నా కదా అని చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే నేనున్నా కదా అంటుంది. అయినా కానీ మనకి ఫ్యూచర్ గురించి భయమే. ఏమవుతుంది ఏం కాదు. దేవుడు లేడా? అయినా కానీ మనం భయపడతాం. ప్రతిదీ మీరు ఆలోచన చేయండి. వాక్యము చెప్తున్నా కానీ మనం ఇంకా చాలాసార్లు చీకటిలోనే ఉంటాం. అంతగా డామినేట్ చేసింది మనల్ని చీకటి. వాక్యం కంటే చీకటే మనల్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు వచ్చినా అంటే మిమ్మల్ని వెలుగులోనికి తీసుకురావడానికి. మీరు నిలిచి ఉండొద్దు అక్కడ. యు ఆర్ నాట్ బార్న్ ఫర్ దట్. అందులో ఉండడానికి మిమ్మల్ని నేను పుట్టించలేదు. అందులో పుట్టిరు కావచ్చు, కానీ మీరు ఏం చేయాలి? అందులో బయటికి రావాలి. అధికమైన ప్రత్యక్షత మనకు కావాలి. దేవుని వాక్యం ఏ చెప్తే అది మనం గుడ్డిగా నమ్మాలి. ఎందుకంటే అది దేవుడు చెప్పిండు కాబట్టి. అయ్యో వాళ్ళకి కాలే కదా, వాళ్ళకి కాలేదు, వీళ్ళకి కాలేదు, కానీ నీకు అవుతుంది. ఎందుకు? దేవుడు నీతో చెప్పిండు కాబట్టి నీకు అవుతుంది, అంతే. కాబట్టి మనం చీకటిలో ఉండొద్దు, వెలుగులోనికి రావాలి. యేసుప్రభు అందుకే వచ్చి ఆ బంధకాల నుండి మనం బయటికి రావాలి. ఆలోచనలు, అభిప్రాయాలు అవన్నీ ప్రక్కన పెట్టేసాం. అది ఎంత బలమైందైనా సరే, 100 సంవత్సరాలకి ఇదే చేసుకుంటూ వచ్చినాం, ఇదే నమ్ముకుంటూ వచ్చినామన్నా కానీ దేవుడు ఒక మాట చెప్తే ఆ 100 సంవత్సరాల చరిత్రను మనం తీసి పక్కక పడేయాల్సిందే. అది తర్వాత 4, ఇది మనందరికి తెలిసినటువంటి మాట. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. అలాగే లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 5:32. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఎందుకు వచ్చినాడంటే దేవుడు, యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? పాపులను పిలువవచ్చి కదా, కేమ్ టు కాల్ ద సిన్నర్స్. ఆయన ఎవరు పిలవడానికి వచ్చినట్ట చెప్పండి? మీరెవరు? ఇప్పుడు కూడా పాపులేనా? పిలిచిండు కదా, పిలిచితే స్పందిస్తే మీరు ఇప్పుడు పరిశుద్ధులు. జనరల్గా మనం నేర్చుకుంటున్న వాక్యం, యేసుప్రభు ఎందుకు వచ్చిందని చెప్తే పాపులని పిలవడానికి వచ్చి. ఈ లోకంలో అందరు కూడా ఎవరు? పాపులే. అందరినీ పిలవడానికి వచ్చింది వాస్తవం చెప్పాలంటే. కానీ ఎవరైతే నేను పరిశుద్ధుని అనుకుంటా చూడు, వాళ్ళనైతే దేవుడు పిలుస్తలేడు. ఈ రోజుల్లో ఈ మధ్య స్వనీతి బాగా పెరిగిపోయింది. ఎట్లా చెప్తారంటే అసలు నా లోపల ఏమీ
దోషమే లేదు, నేను పైకి వెళ్ళి దిగి వచ్చిన అన్నట్టుగా మాట్లాడతాను. అసలు నేను తప్పు చెయ్యలేను అని చెప్తారు అన్నట్టు. అంతకంటే భయంకరమైన అబద్ధం ఇంకోటి ఉండదు. అట్లా అంటున్నారనంటే వారు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపి కింద లెక్క. ఎందుకంటే బైబిల్ చెప్తుంది చాలా క్లియర్గా, నాలో పాపం లేదని ఎవరైనా అంటే వారు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. కానీ కొంతమంది ఇంత ధైర్యంగా చెప్తారు, అసలు నేనా అంటారు. నువ్వే, మనమే. కాబట్టి ఎప్పుడు కూడా ఆ సెల్ఫ్ రైచియస్నెస్ అనేది చాలా భయంకరం. అలాంటి వారిని దేవుడు పిలవడానికి రాలేదు. ఎవరిని పిలవడానికి వచ్చిందట? పాపులను పిలవడానికి వచ్చి. ఈ లోకంలో అందరూ పాపులే కాబట్టి అందరిని పిలవడానికి యేసుక్రీస్తు వచ్చినాడు. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు కదా. ఎంత అద్భుతమైన మాట. మీకు ఏదైనా ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, సపోజ్ మన ముఖ్యమంత్రి గారే మీకు ఒక ఇన్విటేషన్ ఇస్తే ఎంత ఫీల్ అవుతారు? నన్ను ఎవరు పిలిచిరు తెలుసా? సీఎం నుండి మాకు ఇక అది హాల్లో ఇట్లా ఏమంటారు, కనబడేటట్టు పెట్టుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ కనబడాలి. వీళ్ళకి ఎక్కడి నుండి ఇన్విటేషన్ వచ్చిందంటే ఫలానా వ్యక్తిని వచ్చింది. అరే మీకు వచ్చిందా అంటే ఎంత సంబరం. దేవుడు పిలిచిండండి మనల్ని. దేవుడు పిలుస్తున్నాడు, అవునా? మనల్ని దేవుడు పిలిచి పాపులను పిలవడానికి. ఎందుకు పిలవడానికట? లూకాసు వార్తలు ఏముంది? మారు మనస్సు పొందుటకే. అక్కడ ఇంకొక మాట ఉంది కదా, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఎవడైతే రోగి ఉన్నాడో వారికే వైద్యుడు. డాక్టర్ దగ్గర పోయి నాకేం లేదు కానీ వచ్చినా అంటే ఏమంటాడు? అట్లా పోరు కదా సాధారణంగా. ఏదైనా రోగం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది ఊకే పోతారా? విజిటింగ్ ఏమన్నది విజిట్ అగైన్ అని పెడతారు కదా కొన్ని హాస్పిటల్స్లో. పెడతారా? సరే, ఎందుకు పెడతారో దేవుని తెలుసు. కానీ విజిట్ అగైన్ అంటే ఏంటిది? అది మంచిదేనా? వాళ్ళకి మంచిది. శ్మశానంలో కూడా విజిట్ అగైన్ ఉంటే ఎట్లుంటుంది? రోగులకే. దేవుడు రోగుల కోసమే వచ్చింది. దేవుడు పాపుల కొరకే వచ్చింది. మారు మనస్సు పొందుటకై పాపులను నేను పిలవచ్చు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినంటే పాపులను పిలవడానికి. ఎందుకు పిలుస్తున్నంటే మీరు మారు మనస్సు పొందండి. ఏం కావాలి? మారు మనస్సు పొందండి. అంటే నీ మనస్సును మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకొని అని చెప్పడానికి దేవుడు పిలుస్తుంది. దేవుడు పిలిచిన తర్వాత ఏమంటాడు తెలుసా? నీ బ్రతుకు మార్చుకో బాబు, నువ్వు జీవిస్తున్న జీవిత విధానం మంచిగా లేదు, నీలో పాపం ఉంది, ఆ పాపం వల్ల నువ్వు ఇట్లా జీవిస్తున్నావు, కాబట్టి నువ్వు వాటిని ఏం చేయి? మార్చుకో. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బోధించింది కూడా అదే. ఏమని బోధించిండు? మారు మనస్సు పొందుడి సువార్తను కదా. మారు మనస్సు పొందుతుండ్రా? ఈ మారు మనస్సు పొందడం అనేటువంటిది దేవుడు పిలిచినప్పటి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి పిలుస్తాడు చూడండి. ఎక్కడికి? పైకి పిలుస్తాడు చూడండి. అప్పటి వరకు కొనసాగుతుంది. హల్లెలూయా. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ఆయన మనకు రక్షణ కొరకు పిలిచినప్పటి నుండి మారు మనస్సు అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు కొనసాగుతుంది? అక్కడికి పిలిచేంత వరకు కొనసాగు. అంటే మనం మారు మనస్సు పొందుతూనే ఉంటూ ఉండాలి. ఏమంటారు, ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఏ స్టేజ్లోనైనా సరే, ఇంకా నాకు మారు మనసు అవసరం లేని పర్ఫెక్ట్ అయినా అని అనకండి దయచేసి. అది దేవునికి వాక్య విరుద్ధం. మనం పర్ఫెక్ట్ ఎప్పటికీ కాలేం. దేవుడు చేస్తాడు. మనం ఏం చేస్తున్నాము? పరిపూర్ణత కొరకు మనము ప్రయాసపడుతున్నాం. దేవుని వాక్యంతో మనల్ని మనం కట్టుకుంటూ ముందుకి వెళ్తున్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టు అట్లాగే ఉండకండి దయచేసి. మారు మనసు పొందిండ్రా? దేవుడు మిమ్మల్ని పిలిచిండా లేదు? రక్షణ పొందుకున్నారా లేదా? పొందుకుంటే మనం ఆ మారు మనసులో ఏమవుతుండాలి? ఎదుగుతూ ఉండాలి. మారు మనసు పొందుతూ ఉండాలి. ఇక నాకు ఈ విషయంలో నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం 100% అంటే కుదరదు. అట్లా కుదరదు. మనలో చాలా ఉన్నాయి మార్చుకోవాల్సినవి.
మనం అనుకుంటాం, అబ్బా ఇది ఒక్కటి మారితే అసలు నాకు ఎవ్వరు ఆపలేరు, అసలు నేను అన్స్టాపబుల్ అనుకుంటారు అన్నట్టు. దాని తర్వాత దేవుడు చూపిస్తాడు కానీ నీ లోపల ఎన్ని ఉన్నాయనేది. కాబట్టి మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. దేవుడు ఎవరైతే లోకస్తులు వీళ్ళు అవసరం లేదని అంటారో, లేకపోతే లోకస్తులు ఎవరినైతే వెలివేసినట్టుగా లేకపోతే వీళ్ళని పక్కకు పెట్టాలనుకుంటారో అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని నుండి మనకు పిలుపు ఉంది. ఆయన పిలవడానికి ఈ లోకానికి వచ్చి ఎందుకు పిలుస్తున్నాడు? మారు మనసు పొందడానికి, ఆయనతో ఉండడానికి కదా, ఆయనతో ఉండడానికి. యేసుప్రభు సిలువలో లాస్ట్లో ఒక కాలు ఇస్తాడు కదా, ఎవరికి? దొంగకి. మంచిగా అనిపిస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నన్ను జ్ఞాపకం మంచిగానే జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్య. నేడు నీవు నాతో కూడా. ఆ శిలువ మరణం పొందుతున్నారు అని అంటే ఆయన భయంకరమైన నేరస్తుడై ఉండాలి, దేశద్రోహి అయి ఉండాలి. అలాంటి వ్యక్తిని కూడా యేసుప్రభు ఏం చేస్తున్నాడు? క్షమించి పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఆయనతో పాటు మళ్ళీ ఎవరితో పాటు? ఆయనతో పాటు తీసుకుని. అసలు ఎంత అద్భుతమైన విషయం కదా. మనం ఎవరైనా కొంచెం అటు ఇటు చేస్తే మాత్రం సహించేది లేదన్నట్టు ఉంటాం. దేవుడు మనల్ని ఎంత సహిస్తున్నాడు, మనం ఎంత ఘోరమైన చేస్తున్నాం. కొందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తాము. దేవుడు మనల్ని పిలిచిండు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు మనం ఏం కావాలి? స్పందించాలి. అవునా? ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు పిలుపుకి స్పందించకుండా ఉంటే మనం ఈ క్రిస్మస్ సీజన్లోనైనా స్పందించాలి. ఆయన అంటున్నాడు, నేను పాపులను పిలవచ్చు, నేను నీతిమంతుల కొరకు రాలి. ఎవరైతే సెల్ఫ్ రైచియస్నెస్ ఉంటుందో, నేను ఇదే అనుకుంటారో అట్లాంటి వారి కోసం దేవుడు రాలి. నాకు దేవుడు అవసరం, నాకు రక్షకుడు అవసరం, నాకు విమోచకుడు అవసరం అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారి కోసము యేసుక్రీస్తు వచ్చినాడు. కాబట్టి వారందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి అని దేవుని యొక్క ఉద్దేశం. పాపులను పిలవడానికి వచ్చినాడు. ఈ పాపులను మారు మనసు పొందేటట్టు చేసి వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడము దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ టైంలో యేసు ఎందుకు వచ్చినాడు అనేటువంటి విషయం మనకి అవగాహన లేకపోతే మనం క్రిస్మస్ చేసుకోవడంలో అర్థము లేదు. కాబట్టి 4 విషయాలు ఈరోజు మనం చూసినాం. 1, దేవుణ్ణి బయలుపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. మనకు దేవుడు ఎవరో తెలియకపోతుండే యేసు రాకపోతే. ఆయన వచ్చి దేవుడు ఎవరో మనకు తెలియదు. చూడనటువంటి వారు చూచినట్లుగా, మనకు తెలియనటువంటి విషయాలు తెలియజేయడానికి, చూడనటువంటి వారు చూచినట్లుగా దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. 3, మనం చీకటిలో ఉండొద్దు, అజ్ఞానంలో ఉండొద్దు, అవివేకంలో ఉండొద్దు, అంధకారంలో ఉండొద్దు, నిలిచి ఉండొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం వెలుగు నుండి అధికమైన వెలుగులోనికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. 4, ఆయన పాపులను పిలవడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి 4 విషయాలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, ఇతరులకు చెప్పండి. చెప్పి వారిని కూడా మనం ఏం చేయాలి? ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తులోనికి తీసుకొచ్చే ప్రయత్నం మనము చేయాలి. ఇదే మన గోల్. ఈసారి క్రిస్మస్ మన కోసం కాదు, అసలు ఏ క్రిస్మస్ మన కోసం కాదు. మన జీవితంలో క్రిస్మస్ అయింది కదా, అయిందా లేదా? ఇంకా ఎగురుడు దుంకుడు ఎందుకు? వారి జీవితంలో జరిగే ప్రయత్నం మనం చేయాలి. మనకు తెలియనటువంటి వారికి తెలియపరచాలి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టిండు అనే విషయం వారికి తెలియచేయండి. క్రిస్మస్ సీజన్లో వారిలో కూడా యేసు జన్మిస్తే సంతోషం, వారిలో కూడా క్రీస్తు జన్మిస్తే దేవుడు ఆనందిస్తాడు. దేవుణ్ణి ఆనందపరిచే క్రిస్మస్ మనము చేస్తాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని అందరం ఒక